నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశంలో మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లో మనువాదాన్ని రుద్ది మళ్ళీ పెత్తందారు వ్యవస్థను తీసుకొచ్చే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా తమాషా ప్రకారం మేమంతా మాకంతా చెప్పి మాత్రమే माता की कांग्रेस आने पर कोई और नहीं, एक नेता जो इन पर भारी है उस पे है वो नेता राहुल गांधी। वो निडर है, वो राहुल गांधी हमारे नेता निडर है, वो सच्चा है, वो ईमानदार है, वो झुकना नहीं चाहता, वो तानाशाह सरकार को झुकाना चाहता है और वो आपके दम पर झुकाएगा, वो आपके दम पर झुकाएगा और ओबीसी का हक अधिकार उन्हें दिलाएगा। जय तेलंगाना, जय जय तेलंगाना, भारत माता की, भारत माता की। कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, राहुल गांधी, राहुल गांधी देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो, देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो, देश का प्रधानमंत्री कैसा हो, ओबीसी का नेता कैसा हो, दलितों का नेता कैसा हो, आदिवासियों का नेता कैसा हो, महिलाओं का भाई कैसा हो, माँ का बेटा कैसा हो, राहुल गांधी जिंदाबाद। जय हिंद, जय भारत, जय तेलंगाना। గౌరవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్ట్రిక్ట్ గా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కోరుతున్నారు. వేదిక మీద కేవలము మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే అనుమతించబడింది. కాని వారు ఎవరైనా ఉంటే దయచేసి మేము వచ్చి అడిగితే బాగుండదు కాబట్టి మీరే దిగండి. మనం ఈ సభలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు అనేక మంది ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకులను మనకి సంఘీభావం పలకడానికి ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా మనకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన నాయకులను గౌరవించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి స్వాగతం, అదేవిధంగా వివేక్ వెంకట స్వామి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐరయ్య గారిని క్లుప్తంగా ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూల నుంచి ఢిల్లీ నడిపొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీదటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణంలో జనగణంలో కులగణం చేసి మా తమాషా ప్రకారం మేమంతా మాకంతా చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి నిర్మాణం చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో
భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమంతా మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగానం చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే